నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయ్. స్కూల్ బస్సులు ప్రస్తుతం దీనికి సంబంధించే రవాణా శాఖ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే గతంలో కూడా అనేక స్కూల్ బస్సుల ప్రమాదాల్లో విద్యార్థులు, చిన్నపిల్లలు చనిపోయినటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఈసారి అలాంటివేవి కూడా రిపీట్ కాకుండా అసలు బస్సులు పూర్తి స్థాయిలో ఫిట్నెస్గా ఉన్నాయా లేదా, పిల్లలు తలలు కావచ్చు, చేతులు కావచ్చు బయట పెట్టకుండా గ్రిల్స్ వేశారా లేదా, ప్రతి స్కూల్ బస్సులోనూ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా లేదా, అదేవిధంగా ఫైర్ ఇంజన్కి సంబంధించి లేకపోతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి సిలిండర్ ఉందా లేదా, ఇటువంటి అన్ని తనిఖీలు కూడా ప్రస్తుతం రవాణా శాఖ చేస్తోంది. అయినప్పటికీ కూడా చాలా స్కూల్ యాజమాన్యాలు ఫిట్నెస్ లేనటువంటి బస్సులనే నడుపుతున్నాయి. ఎక్కడ తప్పు జరుగుతోంది? అధికారులు లేకపోతే ప్రభుత్వం ఎక్కడైనా అవినీతికి తావిస్తోందా? ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. మరికొద్ది రోజుల్లోనే, అంటే మరో వారం రోజుల్లోనే అన్ని స్కూళ్ళు కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సులకు సంబంధించి ప్రతి ఒక్కరి ఫోకస్ కూడా ఉంది. తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా స్కూల్ బస్సులు ఫిట్నెస్గా ఉంటేనే ఆ స్కూల్లో చేర్పించండి అనేటువంటి ఒక మంచి మాటని కూడా ఈ డిబేట్ ద్వారా ప్రజలకి తెలిపే ఉద్దేశంతో ఈ డిబేట్ నిర్వహిస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బద్దం డానియల్ గారు, రిటైర్డ్ ఎంఈఓ, వారితో పాటు చక్కుల దేవదానం గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్, జంగిలి దర్శన్ గారు, డిబిఎస్ స్టేట్ కోఆర్డినేటర్, వారితో పాటు పి మహేష్ గారు, పీడిఎస్యు జాతీయ నాయకులు. ముందుగా దేవదానం గారితో ప్రారంభిద్దాం. దేవదానం గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్, అంటే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఏంటి, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించి విద్యార్థులు స్కూలుకు వెళ్ళాలంటే అదే స్కూల్ యాజమాన్యాలు బస్సుల్ని ఏర్పాటు చేసి ఆ బస్సుకు కొంత ఫీజు తీసుకుంటూ సంవత్సరం అంతా ఆ బస్సుల ద్వారా విద్యార్థుల్ని స్కూలుకు చేర్చడం, మళ్ళీ ఇంటికి చేర్చడం జరుగుతోంది. కాకపోతే ఈ బస్సులు ఎంతవరకు ఫిట్నెస్ ఉన్నాయనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా లేవనెత్తాల్సి ఉంది. ఈరోజు గతంలో కూడా చూసాం, అనేక బస్సులు ఫిట్నెస్ లేక యాక్సిడెంట్లకు గురవ్వడం కావచ్చు, ఎక్కడైనా ఒక్కసారిగా పంచర్లు అవ్వడం కావచ్చు, లేకపోతే డ్రైవర్లకు హెవీ లైసెన్స్ లేకపోవడం వల్ల డ్రైవర్లు సరైనటువంటి డ్రైవింగ్ చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరగడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. కనీసం ఈసారైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి ఈ బస్సులకు సంబంధించి ఎటువంటి అవకతవకలు లేకుండా చూసుకునేటువంటి అవకాశం ఉందంటారా? లేకపోతే మళ్ళీ ఇలాంటి అక్రమాలు లేకపోతే ఇటువంటి అవకతవకలే కంటిన్యూ అవుతాయనుకుంటున్నారు? ఏం చెప్తారు ఈ బస్సులకు సంబంధించి? రైట్ సార్, నమస్కారం సార్ అందరికి. ఫోర్ సైడ్ టీవీ వాళ్ళు నిర్వహించే యొక్క మంచి కార్యక్రమానికి స్వాగతిస్తూ మీ అందరికీ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. ఈ బస్సుల కంటే ముందుగా ఒక రెండు విషయాలు చెప్పి బస్సుల యొక్క విషయానికి వెళ్దాం సార్. తప్పకుండా. మొట్టమొదట పాఠశాల రికగ్నైజేషన్ ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ఈ ఆమోదించే యొక్క క్రమం లోపలనే, ఆ యొక్క ఫైల్ సర్క్యులేట్ అయ్యే క్రమం లోపలనే మరి యొక్క అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మరి వారికి ఎటువంటి వసతులు లేకున్నా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకున్నా వారికి అనుమతించడం అనేది మొదటి తప్పిదముగా నేను భావిస్తా ఉన్నా సార్. రెండవది, పాఠశాల ప్రారంభించిన తర్వాత 3 విధులను నిర్వహించాలి సార్ ఏ యాజమాన్యం అయినా. ఒకటి, ప్రారంభానికి ముందు చేసే యొక్క విధులు, పాఠశాల కొనసాగించే క్రమంలో చేసే విధులు, అదేవిధంగా పాఠశాల అయిపోయిన తర్వాత చేసే యొక్క విధులు. అదేవిధంగా పాఠశాల లోపల 2 రకాలైన విధులు యాజమాన్యాలు కానీ, ప్రిన్సిపల్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ చేయాలి. ఒకటి యొక్క అకాడమిక్ ఫంక్షన్స్ అంటే విద్యాపరమైన విధులు, రెండవది యొక్క పరిపాలన పరమైన విధులు. విద్యాపరమైన విధుల్లో మనం చూసినట్టయితే వారు యొక్క ఇన్స్టిట్యూషన్ ప్లాన్ అంటే సంస్థాగత ప్రణాళికను, యాన్యువల్ ప్లాన్లను, వారి యొక్క ఉపాధ్యాయుల నియామకాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నిటి కూడా చేయడం అనేది విద్యాపరమైన వాటి లోపల చూస్తాం. ఇకపోతే మన సబ్జెక్ట్ కాడికి వచ్చేసరి పరిపాలన పరమైన విధులు. ఈ పరిపాలన పరమైన విధుల లోపల మనం గమనించినట్టయితే వారికి యొక్క విద్యార్థులకు కావాల్సిన యొక్క ఫర్నిచర్ అంటే బిల్డింగ్, ఫస్ట్ ఏంటి సార్ ఈ అడ్మినిస్ట్రేషన్ విధుల లోపల ప్రతి పాఠశాల బస్సుల కంటే ముందు పాఠశాల ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి సార్. పాఠశాల అంటే బిల్డింగ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రతి పాఠశాల పొందవలసిన అవసరం ఎంతైనా ఉండదు సార్. తర్వాత రెండోది, అక్కడ నడపబడే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్లాస్ రూమ్ లో యొక్క బోర్డ్స్ కానీ అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఫైర్ కు సంబంధించిన యొక్క సదుపాయాలు, ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే వాటిని నిర్మూలించడానికి కావాల్సిన సదుపాయాలు, వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఫెసిలిటీస్ కలుగజేస్తూ ఎవరైతే పాఠశాలకు దూరం ఊర్ల నుంచి
బస్సులపై వస్తున్నారో వాళ్ళపై నిఘా పెట్టవలసిన అవసరత ఉన్నది సార్. సో ఇక్కడ మరి యొక్క 1989వ సంవత్సరము మనకు మరి యొక్క తెలంగాణ మరి మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారము మరి ఒక 4 అంశాలు వాళ్ళు మనకు గైడ్ లైన్స్ ఇచ్చింది సార్. ప్రతి బస్సు రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. తర్వాత రెండోది ఏంటంటే ప్రతి డ్రైవరు కంపల్సరిగా అతనికి డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి. మూడవది ప్రతి వెహికల్ ఫిట్నెస్ పొంది ఉండాలి. నాలుగవది సేఫ్టీ మెజర్స్, సేఫ్టీ స్టాండర్డ్స్ ఉండాలి. సో ఈ 4 అంశాలు ఉంటేనే ఆ బస్సు పర్మిషన్ అనేది, ఆ బస్సు రోడ్డు మీద నడిచే యొక్క పరిస్థితి ఉంటది. మరి ప్రతి బస్సు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చూసినట్టయితే మరి కొన్ని బస్సులకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, కొన్ని బస్సులకు రెన్యువల్ కూడా చేయడం లేదు. మరి అదే విధంగా కొన్ని బస్సులను వేరే రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకొని వస్తూ ఉన్నారు. అవి అక్కడ ఫిట్నెస్ లేకపోవడం వేరే రాష్ట్రంలో, కానీ మన రాష్ట్రంకి వచ్చిన తర్వాత అవి ఎట్లా ఫిట్నెస్ అయితే నాకు అర్థమైతే లేదు. మరి అటువంటి బస్సులను కూడా వాళ్ళు మరి కొనుగోలు చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ ను వారి పేరు మీద కూడా డిలే చేసుకుంటా ఉన్నారు. సరే, రిజిస్ట్రేషన్ చేయడం అనేది మరి ప్రాముఖ్యమైన విషయం సార్. తర్వాత రెండోది డ్రైవింగ్ లైసెన్స్. అదే ఆ యొక్క నడిపే బస్సు మరి వచ్చిన తర్వాత ఆ బస్సుకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ మరి ఒక హెవీ మోటార్ల లైసెన్స్ ఉండవలసిన అవసరం ఉంది. హెవీ మోటార్స్ వెహికల్ నడిపే యొక్క అర్హత కలిగిన యొక్క మరి డ్రైవర్ ఆ బస్సులను డ్రైవింగ్ చేసినట్టయితే బాగుంటది. మరి లర్నింగ్ ఉన్న వాళ్ళు కూడా బస్సులు నడపడం, మరి తర్వాత ఇంకోటి ఆర్టీసీలో కానీ వేరు వాటిల్లో మరి డ్రైవర్స్ వాళ్ళ యొక్క పదవి విరమణ పొందిన డ్రైవర్స్ కూడా ఉండడం కూడా ఈ యొక్క యాక్సిడెంట్ కు దారితీస్తా ఉంది. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ సక్రమం లోపల సరియైన పద్ధతిలో సరియైన వ్యక్తికి ఇవ్వడం అనేది అది మరి సరియైన విషయం. దాన్ని కూడా ఆర్టీఓ గారు వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్ చేసి దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత వెహికల్ ఫిట్నెస్, మరి ఇంతకుముందు మనం బిల్డింగ్ ఫిట్నెస్ ఎట్లా అనుకున్నామో వెహికల్ అది ఫిట్ గా ఉందా లేదా, అదే రోడ్డు మీద నడుస్తుందా లేదా, మరి దాని యొక్క ఏజ్ ఎంత. మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వెహికల్ ను మరి సీజ్ చేయమని, దాన్ని స్క్రాప్ కింద చేయమన్నాడు. ఒకవేళ దాన్ని ఇంకొక మ్యాండేటరీ గా ఉంచుకుంటూ ఒకవేళ కనుక మీకు ఇంకా దాని యొక్క ఉపయోగం ఉన్నది అనుకుంటే మీరు చేసినట్లయితే మీరు మళ్ళీ ఫిట్నెస్ కు టెస్ట్ కి ఇచ్చినట్లయితే మళ్ళీ 5 సంవత్సరాలు మీకు మరి ఒక అనుమతి ఇవ్వబడుతుంది. దాని యొక్క స్పెషల్ ఫీజు పెనాల్టీని కట్టి అనేది అదొక అంశం. కాబట్టి ఇట్లా ఈ సేఫ్టీ మెజర్స్, మూడోది వెహికల్ ఫిట్ గా ఉన్నదా లేదా అనేది ఆ సర్టిఫికేట్ ఆర్టీఓ వాళ్ళు క్రమంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. మరి డబ్బులు తీసుకున్న మనకు ఆర్టీఓ ఆఫీస్ యొక్క పరిస్థితి తెలుసు. మరి ఆర్టీఓ ఆఫీస్ లోపల ఎవరైతే ఒకవేళ కనుక వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క వెహికల్ మరి యొక్క అన్ఎక్స్పెక్టెడ్ గా మరి యొక్క మధ్యలో ఆగిపోవడం కావచ్చు, యాక్సిడెంట్ కావడం కావచ్చు జరిగినప్పుడు ఆ ఫిట్నెస్ ఇచ్చిన అధికారిని కూడా సస్పెండ్ చేసినట్టు అయితే అప్పుడైనా కానీ వీళ్ళు కరెక్ట్ గా ఫిట్నెస్ ఇచ్చి వాళ్ళకు మరి వెహికల్స్ క్రమంగా వస్తుంది సార్. నాలుగోది ఏంటంటే ఆ గైడ్ లైన్స్ లోపల 89 యాక్ట్ ప్రకారంగా సేఫ్టీ స్టాండర్డ్స్ తమరు ఇంతకుముందు అన్నట్టుగా ప్రతి బస్సు లోపల మరి ఫైర్ కు సంబంధించిన సేఫ్టీ మెజర్ ఉండాలి. అదే విధంగా ఎమర్జెన్సీ ఎగ్జిస్టింగ్ డోర్స్ కూడా ఉండవలసిన అవసరత ఉన్నది. మరి సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ కూడా విద్యార్థులను కూర్చోబెట్టడం వల్ల కూడా మరి యొక్క ఈ యాక్సిడెంట్లు అనేది జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆర్టీఓ అధికారులు క్రమంగా తప్పకుండా వాటిని అన్నిటినీ సక్రమంగా నిర్వహించి వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినట్టయితేనే ఆ యొక్క బస్సులు రోడ్ మీదకి వస్తే బాగుంటది అనేది నా యొక్క మరి ముఖ్యమైన ఉద్దేశం సార్. ఇవి ఈ విధంగా మరి మోటార్ యాక్ట్ ప్రకారంగా ఉండాలి. ఈ యాక్ట్ లోపల 12 అంశాలు ఉన్నాయి సార్, 12 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 12 చాప్టర్ లోపల 7వ చాప్టర్ లోపల కన్స్ట్రక్షన్ అండ్ ఎక్విప్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది మోటార్ వెహికల్. అదే 9th లోపల వచ్చినట్టయితే ఇన్సూరెన్స్ ఆఫ్ మోటార్ వెహికల్ అగైన్స్ట్ ద థర్డ్ పార్టీ రిస్క్. సో ఇక్కడ ఈ 2 చాప్టర్స్ మనం గమనించినట్లయితే మొదటి మరి యొక్క 4th చాప్టర్ లోనేమో రిజిస్ట్రేషన్ గురించి ఉంటుంది సార్. 7th చాప్టర్ లో ఆ యొక్క వెహికల్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేయబడ్డది, అది ఏ విధంగా మెయింటెనెన్స్ అయితే ఉన్నది అనే దాని గురించి మరి ఆ యొక్క వెహికల్ కండిషన్ గా ఉన్నదా లేదా అనేది. 9th చాప్టర్ లోపల ఇన్సూరెన్స్ సార్, ప్రతి బస్సుకు ఇన్సూరెన్స్ అంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరిగా స్కూల్ బస్సుకు ఉండాలి. స్కూల్ బస్సుకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనే మరి ఒకవేళ ఏదో జరగకూడని సంఘటన జరిగినప్పుడు కూడా అప్పుడు మరి ఒక మిగతా పిల్లలకు కానీ ఎవరికి కానీ ఇంజూరీ అయిన వాళ్ళకు ఇన్సూరెన్స్ యొక్క క్రమం ఉంటుంది. కాబట్టి ఈ నిబంధనలు అన్నింటినీ పాటించిన బస్సులనే రోడ్డుకు
మరి రోడ్ మీద మరి ప్రయాణించుటకు పిల్లలను తీసుకొని వచ్చేటకు ఉంటే బాగుంటది అనేది నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం సార్. ఈ అన్నిటినీ మరి తుంగలో తొక్కి మరి యొక్క అధికారులు, అదే విధంగా కొందరు బడా నేతలు వారి యొక్క పలుకుబడి, వారి యొక్క డబ్బును బట్టి కూడా వారు ఈ యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్ వాళ్ళు మరి అన్ని నిబంధనలు లేకుండానే వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు కొన్ని మరి బస్సులకు ఇస్తా ఉండేవాళ్ళు. దాని వల్లనే ఇటువంటి యాక్సిడెంట్ అవుతాను సార్. ఇది ఓకే దేవదానం గారు. ఎస్, అంటే మరింత మాట్లాడే ముందు ఒక్కసారి దర్శన్ గారితో మాట్లాడదాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. దర్శన్ గారు సార్ నమస్కారం సార్. నమస్తే దర్శన్ గారు. ఎలా చూడాలండి అంటే వాస్తవానికి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే డ్రైవర్స్కి హెవీ లైసెన్స్ కావచ్చు, ఇవన్నీ చట్ట ప్రకారం ఉన్నప్పటికీ ఎన్ని స్కూల్స్ ఇవన్నీ పాటిస్తున్నాయనేదే ప్రశ్న ఇప్పుడు. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే స్కూల్ యాజమాన్యాల నిర్లక్ష్యమా? బలైపోతోంది మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు చివరిగా. అంటే వాస్తవానికి ఈరోజు కూడా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కావచ్చు, చాలా స్కూళ్ళల్లో కొన్నేళ్ల తరబడి అదే స్కూల్ బస్సులు నడపడం, ఫిట్నెస్ లేకపోయినా సరే ఫిట్నెస్ సర్టిఫికెట్లు తెచ్చుకోవడం. దేవదానం గారు అన్నట్లుగా అంటే వాస్తవానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలి, కానీ ఫిట్నెస్ లేనటువంటి బస్సులకు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నటువంటి సంఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఎలా చూస్తారు? ఈసారైనా కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి సమూలమైనటువంటి మార్పు సాధ్యమంటారా, లేకపోతే అలాగే ఉండే అవకాశం ఉందంటారా? ఎస్ సార్, మంచి అంశం మీద డిబేట్ పెట్టినందుకు ప్రత్యేకంగా ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. అయితే ఇక్కడ సార్ మేము ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన, ఉస్మానియా బహుజన విద్యార్థి సంఘాల పక్షాన మేము తెలియజేస్తా ఉన్నది ఏంటి అంటే, ఈ ప్రైవేటు స్కూల్స్ ఈ సంబంధించినటువంటి ఏదైతే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే విద్యను వ్యాపారీకరణ చేసేటువంటి కుట్రలో భాగంగా అంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఏం చేస్తూ ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు వచ్చే మార్గాలు ఏమేంటి ఉన్నటువంటివి వెతుకుంటా ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిజానికి మీరు చెప్పినట్టు ఏంటి అంటే చాలా స్కూల్స్లలో డబ్బులు ఇచ్చి ఫిట్నెస్ లేకున్నా కూడా సర్టిఫికెట్లు తీసుకొచ్చి పాత బస్సుల్ని నడిపిన చరిత్ర గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు తెలంగాణ అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ విద్యా వ్యవస్థ గాడిలో పెట్టాల్సినటువంటి సమయంలో కూడా ఇంకా కూడా అంటే గత సంవత్సరంలో కూడా మేము అబ్జర్వ్ చేసినాము, చాలా స్కూల్స్లలో ఫిట్నెస్ లేని బస్సులను కూడా నడిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గత సంవత్సరంలో. అయితే మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏంటి అంటే, ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు 100లో కొంత శాతం మానవతా హృదయంతో కొన్ని రూల్స్ పాటించి జీవో నెంబర్ 1 ప్రకారంగా ఇంతకుముందుకు దేవదానం సార్ అన్నట్టు కొన్ని ప్రికాషన్స్, ముఖ్యంగా ఫైర్ స్టేషన్ కావచ్చు, జీవో నెంబర్ 1 ఫైర్ స్టేషన్ కావచ్చు, లేదంటే స్కూల్కు మినిమం కొన్ని ఏదైతే క్వాలిఫైడ్ టీచర్స్, బీఈడి టీచర్స్ కావచ్చు, కొన్ని పాటిస్తూ ఉన్నాయి. కానీ మెజారిటీగా రూల్స్ నుండి మొత్తం కూడా తుంగలో దొక్కినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో భాగంగా ప్రైవేటు స్కూల్స్కు సంబంధించినటువంటి బస్సులలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా కూడా పాత బస్సులు అయినా కూడా డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి సందర్భాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొన్ని సందర్భంలో బ్రేకులు పడక యాక్సిడెంట్లు అయినటువంటి సందర్భాలు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. మరి దీనికి కారణం అంటే అప్పుడు యాజమాన్యాలు ఏమంటా ఉన్నాయి, మేము మా మంచిగానే వెళ్ళినామో కానీ అవతలలో వచ్చి గుద్దారు మా స్కూల్ బస్కు అని చెప్పేసి వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నాలు ఈరోజు యాజమాన్యాలు చేస్తూ ఉన్నాయి. కానీ బలైపోతుంది మాత్రం అంటే ఆ స్కూల్ విద్యార్థులు మాత్రమే. అంటే ఇక్కడ నిజానికి ప్రభుత్వం గాడిలో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ప్రభుత్వం చిత్తశుద్ధి తీసుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఒక పేదవాడు నా ప్రభుత్వ విద్యను కాకుండా ప్రైవేట్లో మంచి విద్య అందుతుందని చెప్పేసి రెక్కల కష్టంతో వాళ్ళ చెమట చుక్కలతోటి ప్రైవేట్ స్కూల్స్కు పంపిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా భద్రత లేకుండా, ముఖ్యంగా సార్ నేను చెప్తా ఉన్నాను, స్కూల్ ఎడ్యుకేషన్లో భద్రత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క స్కూల్స్కు యాజమాన్యాలకు ఉంటుంది. భద్రత అది చదువు విషయంలో కావచ్చు, రవాణా విషయంలో కావచ్చు, మిగతా సేఫ్టీ మెజర్మెంట్స్ విషయంలో భద్రత ఇవ్వకుండా విద్యార్థి మానసిక మానసికంగా చాలా దృఢంగా ఉండాలంటే స్కూల్స్లో భద్రత ఉండాలి.
అట్లాంటి భద్రత ఉండాలంటే నిజానికి స్కూల్ బస్సు వెళ్ళే సమయంలో కొన్ని మెజర్మెంట్స్ కావచ్చు, దాని కండిషన్ కావచ్చు, అక్కడ పిల్లవాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళేటువంటి క్రమంలో అక్కడ అద్దాల సంబంధించినటువంటి దాన్ని కావచ్చు, అవన్నీ కూడా అందులో ఒక మెడికల్ కిట్ కావచ్చు, మెడికల్ కిట్ కావాలి, కానీ ఇవన్నీ కూడా పాటిస్తున్నాయా? చాలా స్కూల్ యాజమాన్యాలు అంటే పాటించట్లేదు. సర్టిఫికెట్లు మాత్రం తెచ్చుకుంటున్నాయి అని పాటించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి 4 సైజ్ టీవీ యాజమాన్యం, ఇట్లాంటి విజయసాల్ లాంటి వాళ్ళు మన ద్వారానైనా అంటే ప్రభుత్వాలు నిజంగా ఉస్మానియా విద్యార్థులుగా మేము చాలా సందర్భంలో తెలంగాణలో ఉండేటువంటి వివిధ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్ జిల్లా డిఈఓ కావచ్చు, వివిధ కరీంనగర్, ఖమ్మం, మేము వివిధ సందర్భంలో వెళ్ళినప్పుడు డిఈఓలకు రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మిత్రుడు మహేష్ కూడా ఉన్నాడు, పీడిఎస్ మన విద్యార్థి మిత్రుడు. కాబట్టి మేము నిజానికి అంటే ఒక విద్యార్థులుగా, యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక నాణ్యమైనటువంటి విద్య రావాలి, ఒక పేదవాడు అద్భుతమైనటువంటి విద్యా ప్రమాణాలతోటి ముందుకు పోవాలనుకునే క్రమంలో ఇట్లాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకపోతే విద్యా వ్యవస్థ వెనుకకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని లక్షలకు, నేను మళ్ళీ చెప్తున్నా సార్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కొన్ని స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు డొనేషన్లు పెడతా ఉన్నారు. మరి ఇట్లాంటి సమయంలో బస్సులు మాత్రం పాతగా ఉంటా ఉన్నాయి. మరి మీరు తీసుకునే ఫీజులు, డొనేషన్ల ఫీజులు లక్షలు తీసుకుంటా ఉన్నారు, కానీ మీరు అక్కడ సేఫ్టీ మెజర్స్ మాత్రం ఏమాత్రం ఉండట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు, మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ఆ విధంగా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పేదవాడు బలైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఏదైతే ఫిట్నెస్ లేనటువంటి వాటి మీద అక్రమంగా, అన్యాయంగా పర్మిషన్లు తెచ్చుకుంటాం, మాకు ఎమ్మెల్యే అనుమతి ఉన్నది, మేము ఎమ్మెల్యే దగ్గర ఉంటాం, మేము మంత్రి దగ్గర ఉంటాం, మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతాం అనేటువంటి బలము ఈ యొక్క ప్రైవేటు యాజమాన్యాలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా డిఈఓలు స్థాయిలో కావచ్చు, ఎంఈఓ స్థాయిలో కావచ్చు, కొట్టాల్సినటువంటి సమయం. ఓకే దర్శన్ గారు, మరింత మాట్లాడే ముందు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఒక నాణ్యమైనటువంటి విద్యా వ్యవస్థ కోసం. ఓకే దర్శన్ గారు, మరింత మాట్లాడే ముందు ఒకసారి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది. కీప్ వాచింగ్ 4 సైడ్స్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కావలి హనుమంతు ముదిరాజ్, వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి, టీజేఎంయూ, టీజేఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, టీఆర్ఎస్టీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు తోడేటి శంకర్ గౌడ్, టీఆర్ఎస్టీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, తోడేటి స్వరూప, టీఆర్ఎస్టీ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మేధావులకు, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు బద్దం డానియల్, రిటైర్డ్ ఎంఈఓ మరియు జక్కుల దేవాదానం, రిటైర్డ్ హెడ్ మాస్టర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు బొల్లాల సురేష్, ట్యాక్స్ కన్సల్టెంట్, సెల్ నంబర్ 9849352836. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కావలి హనుమంతు ముదిరాజ్, వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి, టీజేఎంయూ, టీజేఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, టీఆర్ఎస్టీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు తోడేటి శంకర్ గౌడ్, టీఆర్ఎస్టీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, తోడేటి స్వరూప, టీఆర్ఎస్టీ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మేధావులకు, విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు బద్దం డానియల్, రిటైర్డ్ ఎంఈఓ మరియు జక్కుల దేవాదానం, రిటైర్డ్ హెడ్ మాస్టర్. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు బొల్లాల సురేష్, ట్యాక్స్ కన్సల్టెంట్. సెల్ నంబర్ 9849352836. రైట్, బ్యాక్ టు డిబేట్. ఒకసారి మహేష్ గారితో మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. మహేష్ గారు నమస్తే. మహేష్ గారు ఒక్కసారి ఆడియో వీడియో ఆన్ చేసుకోండి. అంటే ప్రధానంగా ఈరోజు దాదాపు చాలా స్కూళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, నేషనల్ స్కూల్స్ అని, మా దగ్గర అమ్యూనిటీస్ ఉన్నాయి, మా దగ్గర ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము 5వ తరగతి నుంచి ఐఐటికి కోచింగ్ ఇస్తామని ఇన్ని చెప్తూ ఉంటారు. కానీ బేసిక్ అంటే ఒక విద్యార్థి స్కూల్ వరకు చేరుకోవాలన్నా, స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థి ఇంటి వరకు వెళ్ళాలన్నా కానీ స్కూల్ బస్సులు ఎంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం మనందరికీ తెలిసిందే. కానీ ఆ విషయంలో మాత్రం కక్కుర్తిపడి ఏదో ఒక స్కూల్ బస్సులే, తక్కువ జీతానికి డ్రైవర్లు వస్తున్నారులే అనేటువంటి ఉద్దేశంతో డ్రైవింగ్ సరిగ్గా రానటువంటి డ్రైవర్లను పెట్టుకోవడం కానీ, లేకపోతే క్లీనర్లకు కూడా డ్రైవర్ బాధ్యతలు అప్పగించడం కానీ ఇది కూడా అవుతోంది ఎక్కువగా. సో ఇవన్నీ కూడా అరికట్టాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు చాలా వరకు కూడా గతంలో చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగాయో, ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు పోయాయో మనందరం కూడా చూసాం. ఇకనైనా మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏం చేయాలంటారు మహేష్ గారు? అంటే ఇప్పుడైనా ప్రాపర్గా జరుగుతోంది అనుకోవచ్చా? ఈ రవాణా శాఖ ఇప్పటికైనా ప్రాపర్గా చేస్తుంది అనుకోవచ్చా? మహేష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడు. వాళ్ళు ఇచ్చే దాని నుంచి బాధ్యతని దక్కించుకున్నారు. వినిపిస్తుంది, మాట్లాడండి. ఎప్పుడైతే ప్రభుత్వాలు ఇవ్వాలి అనే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు నుంచి వాళ్ళు దూరమైనారో ఈ విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేరింది. ఇప్పుడు నవేడేస్ విద్యా కార్పొరేటీకరణ విపరీతంగా పెరిగిపోయింది. మీరు అన్నట్టు ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతోనే, లేకపోతే రకరకాలమైన తోక పేర్లను పెట్టుకొని స్కూల్స్ సమాజంలోకి వస్తున్న ఒక స్థితి ఉంది. దాంట్లో నుంచే ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలు వచ్చాయి. ఈ వీళ్ళు ఇస్తున్నటువంటి ఏ ఒక్క సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఏ ఒక్క ఆధారం కానీ, వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు పెడుతున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా 100కి 99% అన్ని స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, అన్ని కూడా మొత్తం ఫెయిల్ గా ఉంటున్న ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్కూల్స్ సంబంధించి పర్టికులర్ గా మాట్లాడుకుంటే, ఏ ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ మొదలు పెట్టుకుంటే కింది స్థాయి ప్లే స్కూల్ వరకు కూడా అందరూ కూడా బస్సులు నడుపుతున్న ఒక స్థితి ఉంది. వీళ్ళందరూ వాళ్ళ యొక్క బస్సులు ఏ స్థితిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సంవత్సరానికి కొన్ని వందల మంది విద్యార్థులు ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ వల్ల ఈరోజు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న ఒక స్థితి కూడా ఉంది. కాబట్టి వీరు చెప్పినటువంటి ఏ నామ్స్ కూడా పాటించకుండా ఈరోజు విచ్చలవిడిగా అధికారులని మేనేజ్ చేస్తూ, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, ఈరోజు వాళ్ళు అధికారులను మేనేజ్ చేయడం వాళ్ళలోనే వాళ్ళు ఇస్తున్నటువంటి లంచాల మామూలు మత్తులో జోగుతూ ఈరోజు అధికార పర్మిషన్ తీసుకుంటున్న ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి ఒక స్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్స్, ప్రైవేట్ స్కూల్ కానీ, కాలేజీ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వీరు పెట్టేటువంటి ఏ ఒక్క బస్సు కూడా ఫిట్నెస్ లేదు. ఇప్పటికే ఫిట్నెస్ చేసుకోవాలి, కానీ ఇప్పటి వరకు ఫిట్నెస్ చేసుకున్న ఒక స్థితి లేదు. అట్లా చేయాల్సినటువంటి అధికారులు కూడా దాన్ని స్పందించడం లేదు. అట్లా దాని మీద పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కూడా లేని ఒక స్థితి కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ రెండు పార్టీలకు కూడా ఈ ప్రత్యేకంగా విద్యా సంస్థల మీద, విద్యారంగం మీద, విద్యను పేదరికం నుంచి దాని మీద వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ని నియంత్రించడం పట్ల వీళ్ళకి ఒక శుద్ధి లేదు. ఇటు ప్రభుత్వానికి మామూలు వస్తాయి, అటు అధికారులకు మామూలు వస్తాయి. కాబట్టి విద్యార్థి యొక్క భద్రతని గాలికి వదిలేస్తున్న ఒక స్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పందించి
ఇటువంటి బస్సులన్నింటినీ అన్నింటినీ కూడా మానిటర్ చేసి తక్షణమే వాటి మీద దాడులు నిర్వహించి ప్రత్యేకమైనటువంటి ఒక క్యాంపెయిన్ చేసి ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క బస్సులు మొత్తం కూడా ఫిట్నెస్ చేసుకునే విధంగా నామ్స్ ప్రకటించే విధంగా అనుభవజ్ఞులైనటువంటి డ్రైవర్స్ ని పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అట్లా అంత ఇంటూ విద్యార్థికి ఆ స్కూళ్ళలో కాలేజీలో చదువుకునే విద్యార్థికి ఒక భద్రత అనేది వస్తుంది కాబట్టి వాళ్ళ ప్రాణాలు పోకముందే వీళ్ళ అధికారులు మామూలు మత్తు నుంచి బయటికి రావాలని చెప్పేసి మేము పీటీఎస్ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తాం. మరొక విషయం మహేష్ గారు, అంటే పోనీ ఫీజులు తక్కువ కడుతున్నారా అంటే అది కూడా లేదు. బస్సుల ఫీజుల పేరుతోటి లేకపోతే స్కూల్ వ్యాన్ల ఫీజుల పేరుతోటి వేలకు వేలు దోచుకుంటున్నారు యాన్యువల్గా. సో అంత డబ్బులు కట్టించుకొని కూడా ఇలా అవుతుంది. ఈరోజు 7వ తరగతి విద్యార్థికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పేపర్లో వచ్చింది. 7వ తరగతి విద్యార్థి ఈరోజు 1,50,000 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు చదువుకునే చదువు ఎంత వాళ్ళు ఇస్తున్నటువంటి ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నారో అర్థమవుతాయి. చిన్న స్కూలు 1,50,000 నుంచి 1,02 లక్షల వరకు వసూలు చేస్తారు ప్రతి సంవత్సరం. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ కే వాళ్ళు మొత్తం అకాడమిక్ ఇయర్ లో 50,000 నుంచి 60,000 వసూలు చేస్తారు. కానీ వాళ్ళ పిల్లలు పోతున్న స్కూళ్ళను పరిశీలిస్తే ఆ వ్యాన్లలో పంపిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులను కూడా కుక్కి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కనీసం కూర్చోడానికి కూడా అవకాశం లేకుండా చిన్న పిల్లల్ని ఆటోలలో వ్యాన్లలో పంపిస్తున్న ఒక స్థితి కూడా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ మొత్తం వ్యవస్థని సెటరేట్ చేయాలంటే అధికారులు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కాబట్టి ఆ రకమైన శ్రద్ధ లోపించడం వల్లనే ఈ రోజు మనం బస్సుల గురించి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. ఇది ఒక చిన్న విషయం ఏం కాదు. ఈ రోజు కోట్ల రూపాయల వ్యాపారం దీని వెనక జరుగుతూ ఉంది. కాబట్టి ఫోర్స్ కూడా ఒక మంచి ఇనిషియేట్ చేసిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ఈ రకమైనటువంటి విద్యార్థుల యొక్క భద్రతను గాలికి వదిలేసి ఒక చర్యని మనం మొత్తం కూడా దీన్ని ప్రభుత్వం మానిటర్ చేయాలి, అధికారులు మానిటర్ చేసి దీన్ని చక్కదిద్దాలని చెప్పేసి మేము కోరుతాము. ఒకసారి దేవదానం గారితో మాట్లాడదాం. దేవదానం గారు, అంటే ఇప్పటికైనా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ స్కూల్ బస్సుల విషయంలో ప్రభుత్వం కావచ్చు, లేకపోతే స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, ఫిట్నెస్తో కూడినటువంటి బస్సులను పెట్టడం కావచ్చు, లేకపోతే హెవీ లైసెన్స్ ఉన్నటువంటి డ్రైవర్లను నియమించుకోవడం కావచ్చు, ఇదంతా సాధ్యమయ్యే అవకాశం ఉంది. చాలా స్కూల్ యాజమాన్యాలు తక్కువ రేటుకు డ్రైవర్లు రావాలనేటువంటి ఉద్దేశంతో క్లీనర్లను కూడా డ్రైవర్లుగా పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా మారాలంటే ఏం చేయాలంటారు దేవదానం గారు? సార్, ఇప్పటికైనా మార్పు రావాలంటే మొట్టమొదట అధికారుల లోపల, అంటే ఇప్పుడు ఆర్టీఓ కానీ, తర్వాత ఇతర విద్యా సంబంధించిన యొక్క డిఓలు కానీ, విద్యా సంబంధించిన అధికారులు కానీ, తర్వాత వారి లోపల చిత్తశుద్ధి అనేది ఉండాలి సార్. మొట్టమొదట ఈ యొక్క ఆర్టీఓ వాళ్ళు ఇచ్చే యొక్క సర్టిఫికేట్ వాళ్ళు అన్ని వసతులు ఉన్నట్టయితే, అన్ని స్టాండర్డ్స్ ఉన్నట్టయితేనే ఆ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ కనుక మీరు అన్నట్టుగా డ్రైవర్స్ ను హెవీ వెహికల్ లైసెన్స్ లేని వారను క్లీనర్లను వీళ్ళందరినీ కూడా పెట్టుకోవడం ద్వారా కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి అధికారి పోలీస్, అదే విధంగా మనకు ఈ చట్టం లోపల కూడా 1989 యాక్ట్ లోపల సార్ ఒక 10వ చాప్టర్ లోపల ఏముందంటే, సో హూ ఈస్ ద రెస్పాన్సిబుల్, అంటే హూ ఈస్ ద పవర్స్, ఎవరికి అధికారాలు ఉన్నాయి, ఈ యొక్క వీటిని కంట్రోల్ చేసే అధికారం పోలీస్ కావచ్చు, అదే విధంగా ఆర్టీఓ అధికారులు కావచ్చు. వారందరికీ సక్రమమైన అధికారాలు ఇచ్చి వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రతి బస్సును క్రమంగా తనిఖీ చేసినట్టయితే ఆ యొక్క మనం అనుకున్న యొక్క లక్ష్యం నెరవేరుతుంది సార్. తూతూ మంత్రంగా ఏదో జూన్ నెలలో మాత్రమే ఆర్భాటం, స్టేట్ వైడ్ గా ఆర్భాటం చూపెడతారు సార్ అధికారులు కావచ్చు, తర్వాత ఆర్టీఓ అధికారులు వీరందరూ కూడా చూపెడతారు. దాని తర్వాత ఎవ్వరు కూడా బస్సుల యొక్క ఫిట్నెస్ కానీ, బస్సుల యొక్క పరిస్థితులు కానీ, వాటి మెయింటెనెన్స్ కానీ వాటిని ఎవ్వరు పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నాయి సార్. కాబట్టి ఈ యొక్క యాక్ట్ ప్రకారంగా ఏవైతే నిర్దేశించారో, ఏదైతే ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా వారికి వారు చేయవలసిన అవసరం ఉంది. క్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, క్రమంగా ఫిట్నెస్ ఉండాలి. 15 సంవత్సరాలు నిండిన బస్సులన్నింటినీ స్క్రాప్ కింద
దాన్ని మరి తోసివేసి మరి ఆర్టీఓ గారి దగ్గరికి తీసుకొని వచ్చి ఆ యొక్క వాళ్ళకున్న ఆర్సీ బుక్ ను వారికి ఇచ్చి ఆ బస్సులన్నింటినీ స్క్రాప్ కింద మరి ఉండేటట్టుగా చూడవలసిన అవసరం ఉన్నది సార్. అప్పుడే కొత్త బస్సులు కానీ తర్వాత ఫిట్నెస్ ఉన్న బస్సులు కానీ రోడ్డు మీద ఉన్నట్టయితే మనకు మనకు అనుకున్న లక్ష్యము విద్యార్థులకు సేఫ్టీ అవుతుంది, సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ మరి మంచి భవిష్యత్తును వారి యొక్క జీవితాలకు మనం రక్షించిన వాళ్ళంగా మనము మరి ఉన్నట్టుగా ఉంటాం. కాబట్టి మరి తమరి ద్వారా ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ కానీ ఇవన్నిటిని కూడా చేయవలసిన బాధ్యత గల అధికారులు బాధ్యతను తప్పించుకోవడం ద్వారానే ఇటువంటి అన్నిటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చూస్తా ఉన్నాం కొన్ని డిపార్ట్మెంట్స్ మోస్ట్ కరప్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటా ఉంటాయి సార్. నేను ఎవరిని ఏం అంటలేము కానీ కాకపోతే మనకున్న ఈ యొక్క ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఇప్పుడంటే ఆన్లైన్ లో మనం అన్ని చేస్తా ఉన్నాం కానీ ఇంతకుముందు గతంలో చాలా మరి అన్యాయాలు అక్రమాలకు పాల్పడిన యొక్క డిపార్ట్మెంట్. కాబట్టి వారి మీద ఎవరైతే తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారో, తప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారో, ఆ తప్పుడు ధృవీకరణ పత్రాలు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇచ్చిన వారిని వెంటనే ఒకరినిద్దరిని సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి తీసివేసినట్టయితే అప్పుడే ఈ యొక్క వ్యవస్థ బాగుపడుతుంది సార్. అప్పటి వరకు ఈ వ్యవస్థల వల్ల వాళ్ళు తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ పోతూనే ఉంటారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూనే పోతా ఉంటారు. కాబట్టి వారి మీద తగిన చర్య ప్రభుత్వం తీసుకోవాలి. అదే విధంగా మన యొక్క ప్రజలు కూడా మరి దానికి క్వశ్చన్ చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని ప్రజల నుంచి కూడా అవేర్నెస్ కలిగి ప్రజలు కూడా తిరగబడవలసిన అవసరత ఉన్నది. ఏవైతే మరి తప్పుడు పత్రాలు ఇచ్చిన వారి మీద, అదే విధంగా మరి తప్పుడు ధృవీకరణ పత్రాలు తీసుకొని పాఠశాల బస్సులను నడిపిన యాజమాన్యాల మీద కూడా తిరుగుబాటు చేసి వారికి కరెక్ట్ గా మరి అందించే సర్టిఫికేట్ ఉన్న బస్సులనే రోడ్ పైకి రావాలి సార్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే వాళ్ళ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందో ఆ పాఠశాల యొక్క నోటీస్ బోర్డులో పెట్టాలి. మా బస్సులకు ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉన్నది, మా బస్సులు ఈ అర్హత గల ఉన్నవి, అర్హత గల డ్రైవర్ ఉన్నాడు, అర్హత మా ఈ ఫిట్నెస్ అంత ఉన్నదని కూడా తల్లిదండ్రులకు చూపెట్టాలి. తల్లిదండ్రులు వాటన్నిటికీ మీద అవేర్నెస్ కలగజేయాలి. ఫీజు కట్టేటప్పుడు మాత్రం తీసుకుంటారు కానీ మీకు పంపే బస్సు లోపల అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నవి అని చూపెట్టవలసిన బాధ్యత కూడా పాఠశాల యాజమాన్యం పైన ఉన్నది. అటువంటి మెజర్స్ ఉన్న అటువంటి స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్ ఉన్న యొక్క బస్సులను మాత్రమే మా యొక్క గ్రామానికి కానీ మా ప్రాంతాలకు మా పిల్లలను తీసుకోకపోవడానికి రావాలనే యొక్క అవేర్నెస్ వాళ్ళు ప్రశ్నించే తత్వాన్ని ఉన్నట్టయితే అప్పుడే జవాబు వస్తుంది. కాబట్టి వాళ్ళు ప్రశ్నించి వారి యొక్క మరి ఆ పిల్లల సేఫ్టీ కొరకు మరి అటువంటి బస్సులను మరి వాళ్ళ పిల్లలను వారి లోపల ప్రయాణించుటకు మరి వాళ్ళు పంపవలసిన బాధ్యత కూడా తల్లిదండ్రులపై ఉన్నాయి సార్. కాబట్టి తల్లిదండ్రులు యాజమాన్యాన్ని క్వశ్చన్ చేసి మరి ఆ యొక్క సేఫ్టీ మెజర్స్ ఉన్న బస్సులనే వాళ్ళు పంపే విధంగా వాళ్ళు ప్రెజర్ చేయవలసిన అవసరం ఉంది. టైం టు టైము ఆర్టీఓ అధికారులు, పోలీస్ అధికారులు మరి యొక్క సమాజము వీళ్ళందరూ కూడా దాని బాధ్యత తీసుకొని ఆ పిల్లలకు ఆ ఊరికి కానీ ఆ దూర ప్రాంతంలో ఉన్న ఊరికి కానీ వచ్చే బస్సులు అన్ని ఉన్నాయా లేవో అనేది కూడా యువత కానీ గ్రామ పెద్దలు కానీ తనిఖీ చేసి మరి ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా, మా పిల్లలు మా ఊరి నుంచి మీ యొక్క పట్టణానికి పంపే బస్సుల లోపల ఉన్నాయి కాబట్టి మేము పంపుతా ఉన్నాయని యొక్క మరి వాళ్ళు చూసి వాళ్ళు దాన్ని హామీ ఇచ్చినట్టయితే ఇంకా బాగా ఉంటాయి సార్. ఇక్కడ ప్రజల భాగస్వామ్యం కూడా ఉండవలసిన అవసరత ఉన్నది. అట్లా ఉన్నట్లయితే మాత్రమే ఈ యొక్క బస్సులో ఫిట్నెస్ ఇచ్చే అధికారులు జాగ్రత్తగా ఉంటారు, మరి యాజమాన్యం కూడా సక్రమమైన ఫెసిలిటీస్ సేఫ్టీ మెజర్స్ కలిగి ఉన్న బస్సులనే పంపుతా ఉంటారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మరి చేయవలసిన బాధ్యత సామాజిక కలిగి ఉండవాలని ఉండినట్లయితే మన అందరి బాధ్యత ఉండదని తమ ద్వారా మరి యొక్క ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే అండి. ఎస్ దర్శన్ గారు ప్రధానంగా ఇక్కడ ఎక్కడ నిర్లక్ష్యం వహించినా కానీ అధికారులు నిర్లక్ష్యం చేసినా, స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినా, డ్రైవర్ తప్పిదం చేసినా అల్టిమేట్గా చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లే లెక్క. లేదు మేమేదో ప్రైవేట్ స్కూల్ బస్సుకు పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ఏమైపోదు కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చుండొచ్చు, కానీ ప్రమాదం జరిగితే ఇక్కడ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమన్నట్లే భావించాల్సి ఉంటుంది. సో ఇప్పటికైనా అంటే నాకు తెలిసినంత వరకు ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా సరైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి ప్రతి స్కూల్ బోర్డులో కూడా లేకపోతే నోటీస్ బోర్డులు ఇవన్నీ మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరొక అంశం తల్లిదండ్రుల వైపు నుంచి కూడా అవగాహన ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులను కూడా క్వశ్చన్ చేయాలి, అవి అసలు ఈ ప్రైవేట్ స్కూల్ బస్సులకు సంబంధించి ఇవన్నీ ఫిట్నెస్తో ఉన్నాయా లేదా, ఈ డ్రైవర్ అనుభవజ్ఞుడా లేదా, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన కూడా ఉంది.
ఏం చెప్తారు ఫైనల్గా, ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుపడే అవకాశం ఉంది స్కూల్ బస్సుల విషయంలో? సార్ ముఖ్యంగా ఏంటంటే సార్ మీరు అన్నట్టు ఏం జరిగినా కూడా ఇటు నష్టపోయేది విద్యార్థి నష్టపోతాడు సార్. ఇక్కడ సార్ ముఖ్యంగా సార్ ప్రభుత్వాలు చాలా సీరియస్గా ఒక స్టాండర్డ్ గైడ్ లైన్స్ అనేటువంటివి ఆయా స్కూల్స్లకు పంపించాలి సార్. ముఖ్యంగా ఏంటి అంటే రవాణా సౌకర్యం ఎట్లా ఉన్నది, ఆ స్కూల్ బస్సు ఫిట్నెస్ ఎట్లా ఉన్నది, దాన్ని డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్ ఆయనకు లైసెన్స్ ఉన్నాయా లేదా, అదేవిధంగా ఆ స్కూల్ బస్సులో మెడికల్ కిట్ ఉందా లేదా, ఆ తర్వాత ఆ స్కూల్ బస్సులో ఫైర్ కిట్ లాంటిది ఉందా లేదా, అసలు విద్యార్థులు వెళ్ళడానికి అనువుగా ఉందా లేదా, ఆ సీట్లు చాలా స్టాండర్డ్ గా ఉన్నాయా లేవా అనేటువంటిది మొత్తం ఆరా తీసిన తర్వాత, అంటే ఒక స్కూల్ కి పర్మిషన్ ఇచ్చే క్రమంలో భాగంగా అంటే స్కూల్లో డిఈఓ కానీ ఎంఈఓ కానీ వీళ్ళు చాలా జెన్యున్ గా ఉంటారంటున్నాం సార్. పారదర్శకంగా ఉంటే ఇవన్నీ కూడా బయటపడతాయి. ఇప్పుడు డిఈఓ గారిని కానీ ఎంఈఓ గారు సీరియస్ గా చిత్తశుద్ధితో పనిచేస్తే ఏ స్కూళ్ళల్లో ఎట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి, ఎట్లాంటివి ఉన్నాయని తెలుస్తుంది అంటున్నాం విజయ్ సార్ మేము ఈ సందర్భంగా. కాబట్టి ఏంటి అంటే సార్ ఇప్పుడు రవాణాలో ముఖ్యంగా నేను కొత్త పాయింట్ తీసుకొస్తా. ఏంటి అంటే సార్ మన 4 Sides టీవీ ఛానల్ ద్వారా ఇప్పుడు ఏదైతే ఉదయం ఎంతమంది అయితే విద్యార్థులు స్కూల్కి వస్తా ఉన్నారో మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చే క్రమంలో ఎంతమంది అంటే ఎంతమంది ఉన్నారు, మళ్ళీ చివర ఎండింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంతమంది వస్తున్నారు అనేటువంటి విషయం మీద సీరియస్ అనేటువంటిది తీసుకోవట్లేదు స్కూల్స్ యాజమాన్యము. మళ్ళీ తిరిగి ఎంతమంది ఎక్కినోళ్ళే ఉంటున్నారు, మళ్ళీ ఎక్కినోళ్ళు ఎక్కంగా కొంతమంది అక్కడనే మిగిలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ తల్లిదండ్రులు మా బాబు రాలేదు లేదంటే మా పాప రాలేదు ఎక్కడ వెళ్ళింది అని అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ వేరే వాళ్ళ త్రూ నుంచి మళ్ళీ తీసుకొస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. నేను మొన్న అంటే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సార్. ఏంటి అంటే రీసెంట్ గా ఒక విజ్ఞాన్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. బొడ్డు శ్యామ్ చరణ్ అనేటువంటి విద్యార్థి చనిపోయాడు. ఆయన కూకట్పల్లి నుంచి ఇటు భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి విజ్ఞాన్ కాలేజ్ కు బస్సులో వస్తాడు. ఏదైతే భూదాన్ పోచంపల్లిలో బస్సులో వస్తాడు సార్. బస్సులో వచ్చే క్రమంలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి అక్కడ విద్యార్థి క్వారీస్ ఉండే, అంటే కాలేజ్ తప్పిదం వల్ల అక్కడ ఏమాత్రం సెక్యూరిటీ లేకపోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి అంటే బయట మరణించిన సందర్భాలు గమనిస్తూ ఉన్నాయి. మళ్ళీ కాలేజ్ బస్ ఇంటికి వెళ్ళే సమయంలో అసలు ఎంతమంది వచ్చిర్రు, ఎంతమంది బస్ ఎక్కలేదు, కనీసం కూడా బాధ్యత లేకుండా ఆ కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఉన్నారనమాట. ఇట్లా చాలా స్కూల్స్లలో కూడా ఇట్లనే జరుగుతుంది సార్. ఏంటి అంటే సార్ బస్సు స్టార్టింగ్ అయితే వచ్చారో ఎండింగ్ కూడా ఒక సీరియస్ అనేటువంటిది యాజమాన్యాలకు ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా సార్ నేను ఈ సందర్భంగా మా విద్యా సంస్థ చేస్తున్నామంటే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి డిఈఓ గారు ఎంఈఓ గారు కొంత చిత్తశుద్ధితోటి ప్రైవేట్ యాజమాన్యాలు చేస్తున్నటువంటి ఏదైతే పర్మిషన్లు లేని బస్సులను ఖచ్చితంగా ఆ స్కూళ్ళను రద్దు చేయాలి. ముఖ్యంగా ఆ స్కూల్లో కూడా ఫైర్ స్టేషన్ లాంటివి ఉండాలి, క్వాలిఫైడ్ బీఈడి టీచర్స్ ఉండాలి. అట్లనే అందులో మినిమం అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇంతకుముందుకు మన దేవానందం సార్ చెప్పినట్టు కొన్ని ఏదైతే స్కూల్ నడిపించడానికి ఏవైతే మౌలిక సూత్రాలు ఏవైతే ఉంటాయో అవి లేకుండా స్కూల్ని నడిపిస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ దర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవదనం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వానికి చక్కటి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేసినందుకు. అండ్ అదేవిధంగా మహేష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యాలు మాత్రం తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు అనేక సంవత్సరాలుగా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి స్కూల్ బస్సులకు సంబంధించి. కానీ ఈసారైనా కానీ రవాణా శాఖ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టి అన్ఫిటెడ్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా స్క్రాప్కు పంపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇక స్కూల్ యాజమాన్యాలు కూడా వేల రూపాయల
ఫీజులు కేవలం స్కూల్ ఫీజు కాకుండా ఈ విధంగా బస్ ఫీజు అంటూ కూడా దండుకుంటున్నారో దానికి తగిన న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాంతోపాటుగా విద్యార్థుల జీవితాలతో, విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాటమాడకుండా ఇప్పటికైనా సరైన స్కూల్ బస్సులను, సరైన డ్రైవర్లను నియమించుకోవాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.